హలో ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో మనకి కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది రిలీజ్ చేశారు. ఇందులో మహిళలకి 15% కోటా ఇవ్వడం జరిగింది, ఎక్స్ సర్వీస్ మెన్ కి 10% కోటా ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ కూడా ఇది మంచి అవకాశం, సో దీన్ని యూజ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరెవరికి అని. తర్వాత ఈ అథమెటిక్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50. ఇవే మీ ప్యాటర్న్. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఇవే. మొత్తం 120 క్వశ్చన్లకి మీకు 9 నిమిషాలు టైం ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మొత్తం మీకు 120 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 నిమిషాల్లో అటెంప్ట్ చేయాలి, ఓకేనా. అలాగే ప్రతి టాపిక్ కూడా 1/3 నెగిటివ్ ఉంటుంది. సో ప్రతి టాపిక్ 0.33 మార్క్స్ చొప్పున పోతాయి. సో మీకు తెలిస్తే పెట్టండి, తెలియకపోతే వదిలేయడం చాలా బెటర్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అథమెటిక్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50, టోటల్ 120. టైం మీకు 90 మినిట్స్, ఓకేనా. నెగిటివ్ మార్క్స్ 1/3 నెగిటివ్ ఉంటాయి, ఓకే. ఇదే ప్యాటర్న్ ఈ రెండింటికి కూడా. తర్వాత మరి పోస్ట్ ఏంటో చూద్దాం. ఓకే, పోస్టులు చూసే ముందు మీకు అర్హతల గురించి చూద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ ఎస్ఐ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఓకేనా. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు లెవెల్ 3 ఉద్యోగాలు. లెవెల్ 3 మీకు బేసిక్ 27,100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీ మెడికల్ స్టాండర్డ్ B1 ఉంటే సరిపోతుంది. ఈ బేసిక్ తో పాటుగా మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ డిగ్రీ లెవెల్ జాబ్, ఈ ఎస్ఐ జాబ్ డిగ్రీ లెవెల్ జాబ్ కాబట్టి ఇది లెవెల్ 6 పోస్ట్. ఇది 35,400 రూపాయల బేసిక్ పే నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా మెడికల్ స్టాండర్డ్ B1 ఉంటే సరిపోతుంది. స్టాట్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా కూడా మనకి ఆల్రెడీ 15 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. మరి చివరి తేదీ వచ్చేసి మనకి 14/5/2024 అర్ధరాత్రి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మే 14 రాత్రి 11:59 వరకు కూడా. సో ఈ లోపే మీరు అప్లై చేసుకోండి, అదే లాస్ట్ డేట్. అలాగే ఇందులో కనుక మీరు ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎప్పుడు 15/5/2024 నుంచి 24/5/2024 వరకు కూడా. సో దీనికోసం మీకు ఎక్స్ట్రా 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా కరెక్ట్గా అప్లై చేయండి. అలాగే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ వస్తారు కదా, అవి అయితే మాడిఫై చేసుకోలేరు. సో అకౌంట్ క్రియేషన్ ఇదే ఫస్ట్ టైం అయితే జాగ్రత్తగా ఫిల్ చేయండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్ఐ ఉద్యోగాలకి అప్లై చేసే వాళ్ళకి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వీటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి UR/EWS అయితే 3 ఇయర్స్, ఓబీసీ అయితే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 8 ఇయర్స్. వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది ఏజ్ నుంచి తీసిన తర్వాత ఇది ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ విడోడ్, డైవర్స్డ్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ అలాంటి వాళ్ళందరూ కూడా UR/EWS అయితే 2 ఇయర్స్, ఓబీసీ అయితే 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 7 ఇయర్స్. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ దాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఆన్ డేట్, ఓకేనా. 3 ఇయర్స్ సర్వీస్ మినిమం చేసి ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళు మరి UR/EWS అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు అయితే 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓకే. ఇవి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్, ఓకే. ఇంకా అప్పర్ ఏజ్ లిమిటు, లోయర్ ఏజ్ లిమిట్ కావాలంటే ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎస్ఐ అయితే మరి 20 నుంచి 28 ఉండాలి కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనం చూస్తే UR/EWS వాళ్ళు 2/7/1996 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉండకూడదు. 96 తర్వాత ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళే డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. ఓబీసీ వాళ్ళు అయితే 2/7/1993 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2/7/91, ఓకే. అలాగే మరి లోయర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/7/2004 కంటే ముందు పుట్టిన వాళ్ళే అప్లై చేయడానికి వీలవుతుంది. 2004, 1/7 కంటే తర్వాత పుట్టి అయితే వాళ్ళకి ఏజ్ అనేది మినిమం 20 ఉండదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎస్ఐకి. మరి కానిస్టేబుల్కి చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అలాగే లోయర్ ఏజ్ లిమిట్ చూడాలనుకుంటే 18 నుంచి 28 కాబట్టి దానికంటే ఒక 2 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. అప్పర్ ఏజ్ లిమిట్ సేమ్ UR/EWS వాళ్ళకి
2796, ఓబీసీ వాళ్ళకి 2793, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2791. ఇక లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 17/2006. ఓకే, ఎస్ఐకి అయితే 2004 అంతే. ఓకే, ఇక ఇవి మెయిన్ మీకు కావాల్సింది ఎక్కువ ఇవే కదా, ఎంత బేసిక్ ఎంత శాలరీ వస్తుంది అని అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది. సో ఇదనమాట, వీటితో పాటు గైడెన్స్ కూడా ఉంటాయి. ఈ లెవెల్ 6 మీరు చూసినట్లయితే ఒక స్టేషన్ మాస్టర్ కూడా స్టార్టింగ్ బేసిక్ ఇదే ఉంటుంది, ఒక లోకో పైలట్ కానీ లేదా ఒక జేఈ కానీ ఈ లెవెల్ 6 అనమాట. సో ఆ లెవెల్ 6 మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఈ ఎస్ఐ ఉద్యోగం కానీ మీరు పట్టినట్టయితే. ఓకేనా, ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే మరి ఇవి 10th క్లాస్ వాళ్ళకి కూడా ఇది చాలా మంచి అవకాశము. ఓకే, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు మొత్తం 4208, ఈ ఎస్ఐ ఉద్యోగాలు మొత్తం 452 పోస్టులు. ఓకే, ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 10% తీసేశారు. 10% అంటే మనకి ఇక్కడ 420 ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి. ఓకేనా, ఇక మిగతా పోస్టులు ఒకసారి మనం చూసినట్లయితే, ఓకే, మెయిల్ క్యాండిడేట్స్ యూఆర్ వాళ్ళు అయితే 1450 పోస్టులు, తర్వాత ఎస్సీ వాళ్ళు అయితే 536 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 268, ఓబీసీ వాళ్ళకి 966, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 357. టోటల్ వచ్చేసి ఇక్కడ మనకి టోటల్ 3577 ఇది టోటల్. ఓకేనా, ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ మనం చూసినట్టయితే యూఆర్లో 256, ఎస్సీ 95, ఎస్టీ 47, ఓబీసీ 170, ఈడబ్ల్యూఎస్ 63, టోటల్ 631. ఇవన్నీ కలిపి మనకి 4208 కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఓకే, ఇవి కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించింది. ఓకే, ఇందులో మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 420, ఈ ఫీమేల్ క్యాండిడేట్ కి సెపరేట్ గా మరి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చాలా లక్కీ. సో ఈ అవకాశం అనేది యూజ్ చేసుకోండి అమ్మాయిలందరూ కూడా. ఓకేనా, తర్వాత ఈ ఎస్ఐ ఉద్యోగాలు మనకి 452, ఎక్స్ సర్వీస్ మనకి 10% చూసినట్లయితే 45 పోస్టులు. ఓకేనా, 45 పోస్టులు. మరి ఫీమేల్ క్యాండిడేట్స్ మీద రిమైనింగ్ ఉంటాయి. సో వీళ్ళ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే మనకి, ఓకే, వీళ్ళు చూసినట్లయితే యూఆర్ లో 157, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 104, ఈడబ్ల్యూఎస్ 38, టోటల్ వచ్చేసి 384. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి యూఆర్ లో 28, ఎస్సీలో 10, ఎస్టీలో 5, ఓబీసీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, టోటల్ 68. ఓకేనా, ఇది టోటల్. ఇవి వీళ్ళకి పోస్టులు అన్నమాట, మీకు ఉన్న పోస్టులు. సో ఎస్ఐ ఉద్యోగాలకి ఇవి ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈ పోస్టులు అన్నమాట. ఓకే, అప్లై చేసే ముందు ఇవి చూసుకొని పెట్టుకోండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఫీజ్. ఓకే, ఫీజు గురించి చూద్దాం. ఫీజు చూసినట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్, తర్వాత మైనారిటీ క్యాండిడేట్స్, తర్వాత ఈబీసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా 250 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీ 250 రూపాయలు కూడా మీ బ్యాంక్ అకౌంట్ కి రిఫండ్ చేస్తారు. సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఆన్లైన్ అప్లై చేసే ముందు కరెక్ట్ గా మీవే ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్, మీ పేరు, తర్వాత మీ బ్యాంక్ పేరు, మీ బ్యాంక్ IFSC నెంబర్, ఈ కరెక్ట్గా IFSC కోడ్, ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. అకౌంట్ నెంబర్, IFSC కోడ్, మీ పేరు కరెక్ట్గా ఇస్తేనే మీ డబ్బులు మీకు కరెక్ట్గా రిఫండ్ అవుతాయి. వేరే వాళ్ళు ఎవరు వద్దు. ఎవరైనా అప్లై చేసే ముందు కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్లో ఎలా అప్లై చేస్తే. ఓకేనా, వీళ్ళు కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరున్నారో యూఆర్, అన్రిజర్వ్డ్, ఓబీసీ వీళ్ళందరూ కూడా 500 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలి. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత CBT1 తర్వాత మీకు 400 రూపాయలు రిఫండ్ అయితే వస్తాయి. 500 పే చేస్తే 400 వీళ్ళందరికీ మొత్తం అయితే వచ్చేస్తాయి. ఈ కానిస్టేబుల్ కి అప్లై చేసేదానికి కూడా సేమ్ ఫీజు, దీనికి కూడా సేమ్ ఫీజు. సో మీరు 2 అప్లికేషన్స్ అప్లై చేస్తారు కాబట్టి 2 కూడా మీరు పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మొదట మీకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత మీకు PET లేదా PMT. PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్. ఏంటంటే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ PET అంటే. మరి PMT అంటే ఏంటంటే హై టు చెస్ట్. ఓకేనా, ఈ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్. తర్వాత ఎక్స్ సర్వీస్ మనకి ఈ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎగ్జామ్స్ ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు
ఫోర్సెస్ లో సర్వీస్ చేసి వస్తారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అవి క్వాలిఫై అయ్యి ఆ ఉద్యోగం వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ వాళ్ళకి ఉండవు. అందరికి ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ అందరూ కూడా ఇవైతే మరి ఉంటాయి. రన్నింగ్, తర్వాత లాంగ్ జంప్, హై జంప్, తర్వాత హైట్, తర్వాత చెస్ట్. ఫీమేల్ క్యాండిడేట్స్ కి మరి చెస్ట్ మెజర్మెంట్స్ అయితే ఉండవు, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ అన్ని కూడా అందరికీ ఉంటాయండి. ఓకేనా? ఇక ఒకసారి చూడండి, ఈ సిబిటి ఎగ్జామ్ మనకి తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను 90 నిమిషాల్లో 120 క్వశ్చన్స్ ఇస్తారు, 120 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుకి 1/3 నెగిటివ్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. అర్థమెటిక్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50, మొత్తం కలిపి 120. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్, రీజనింగ్ నుంచి మీకు 70 అంటే చాలా మంది ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా? మిగతా ఈ జనరల్ అవేర్నెస్ నుంచి అలా రిటైర్డ్ చూసినా కూడా మీరు చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ సిబిటి, సెకండ్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ 3 స్టేజ్లో జరుగుతాయి. మరి సిబిటి అయిపోయిన తర్వాత ఒక 10% ఎక్స్ట్రా తీసుకుంటారు కదా, 10 టైమ్స్, దాని తర్వాత అవి ఉంటాయి. అలాగే సిబిటిలో వచ్చిన ఎగ్జామ్స్ మార్క్స్ ఆధారంగానే మీకు ప్రాసెస్ ఉంటుంది సెలక్షన్ అంతా కూడా. ఈ పిఈటి అలాగే పిఎంటీలో మీకు ఎటువంటి మార్క్స్ ఎవరు, జస్ట్ క్వాలిఫై అయితే అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఈ ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్ అయితే మీకు 2వ అవకాశం కూడా ఇస్తారు. జస్ట్ హైట్, చెస్ట్ మెజర్మెంట్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చూసే అవకాశం ఉంటుంది, ఇస్తారు 2 సార్లు. ఈ రన్నింగ్ కానీ, లాంగ్ జంప్, హై జంప్ కానీ ఒకసారి ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. 2వ సారి అవకాశం ఎవరు, నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను, దూకుతాను సార్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఓకేనా? ఇవి మనకి మెయిన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి చూద్దాం. ఓకేనా? ఇది కానిస్టేబుల్, ఇది ఎస్ఐకి, పిఈటి. ఓకేనా? చూసినట్లయితే ఇక్కడ మనకి ముందు రన్నింగ్, ఏంటంటే ముందు రన్నింగ్ చూసినట్లయితే కానిస్టేబుల్కి మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్లు, 1600 మీటర్లు అంటే 1.6 km, 1600 మీటర్లు కూడా 5 నిమిషాల 45 సెకండ్లో మీరు పరిగెట్టాలి. ఓకేనా? అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? వీళ్ళు 3 నిమిషాల 40 సెకండ్లో పరిగెట్టాలి. ఇక లాంగ్ జంప్, హై జంప్ చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్ 14 అడుగులు, 14 ఫీట్ లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ అయితే 4 ఫీట్ హైట్ అనేది జంప్ చేయాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 9 ఫీట్స్ లాంగ్ జంప్, 9 అడుగులు, హై జంప్ అనేది 3 అడుగులు, 3 ఫీట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి కానిస్టేబుల్కి. ఓకే, ఇక ఎస్ఐకి చూసినట్లయితే ఇది కానిస్టేబుల్కి. ఇక ఎస్ఐకి చూసినట్లయితే రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్లు, సేమ్ ఇదే, కానీ టైం అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు. చూడండి, కానిస్టేబుల్కే కొంచెం కష్టము, 5 నిమిషాల 45 సెకండ్లో పరిగెట్టాలి. ఎస్ఐకి 6 నిమిషాల 30 సెకండ్ అయితే ఇచ్చారు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ మీరు 4 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ 3 నిమిషాల 40 సెకండ్ ఇచ్చారు, ఇక్కడ 4 నిమిషాల టైం అయితే ఇచ్చారు. ఎస్ఐకి అయితే ఒక 20 సెకండ్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో అలాగే లాంగ్ జంప్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ కి 12 అడుగులు, తర్వాత హై జంప్ అయితే 3.9 అడుగులు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ 9 అడుగులు, హై జంప్ 3 అడుగులు అయితే సరిపోతుంది. ఓకే, ఇవి మీకు మెయిన్. ఓకేనా? చూడండి, కానిస్టేబుల్ కి రన్నింగ్ 600 మీటర్స్ 5.45 మినిట్స్, అదే ఎస్ఐకి అయితే అదే 1600 మీటర్లు 6 నిమిషాల 30 సెకండ్లు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మరి కానిస్టేబుల్కి 800 మీటర్లు 3 నిమిషాల 40 సెకండ్లు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్లు 4 నిమిషాలు టైం ఇచ్చారు. లాంగ్ జంప్ అనేది కానిస్టేబుల్కి అయితే 14 మీటర్లు, ఎస్ఐకి అయితే 12 మీటర్లు. తర్వాత హై జంప్ అనేది 4 మీటర్లు, ఎస్ఐకి అయితే 3.9 మీటర్లు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ కి 2 కూడా సేమ్ ఇచ్చారు. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్స్ కి 2 కూడా సేమ్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్. తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఒకసారి చూద్దాం, అవి ఎలా ఉంటాయో. ఓకేనా? ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటి. ఏమేమి చూస్తారండి ఇక్కడ? హైట్, చెస్ట్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చూస్తారు. సో చెస్ట్ లో మనకి ఎక్స్పాండెడ్ ఉంటాయి, అంటే ఇలా ఊపిరి పీల్చక ముందు, ఊపిరి పీల్చిన తర్వాత అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు చూస్తారు, ఇలా ఊపిరి పీల్చిన తర్వాత చూస్తారు. సో ఆ రెండు మీద ఎక్స్పెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ
ఓకే, యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ కూడా హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే 165 సెంటీమీటర్లు, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్లు. ఓకేనా. ఇక యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ 85కి ఎక్స్పాండ్ అవ్వాలి, ఊపిరి పీల్చినప్పుడు పెరగాలి. తర్వాత వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే 160 సెంటీమీటర్లు, ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్లు. ఇక చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ ఊపిరి పీల్చక ముందు 76.2 సెంటీమీటర్లు, ఎక్స్పాండెడ్ 81.2 ఊపిరి గట్టిగా పీల్చి వేయబడిన తర్వాత 81.2. వీళ్ళు కాకుండా ఇంకా గార్వాలీస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్, కుమానీస్ అండ్ అదర్ కేటగిరీస్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 163 సెంటీమీటర్లు, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 155 సెంటీమీటర్లు. వాళ్ళకి చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండ్ అయిన తర్వాత 85 ఉండాలి. సో ఇవి మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కి కావాల్సిన డైమెన్షన్స్. ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50, మొత్తం 150. సో ఇక్కడ మీరు బాగా కవర్ చేసేయాలి. సో ఇక అర్థమెటిక్ లో విడివిడిగా మనం ఒకసారి ఏంటి ఉంటాయి టాపిక్స్ కూడా ఇప్పుడు చూద్దాం. అలాగే రీజనింగ్ నుంచి ఎన్ని ఉంటాయి తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. తర్వాత మనం సిలబస్ ఇండివిజువల్గా చూసినట్లయితే ఈ సిబిటికి మనకి అర్థమెటిక్ నుంచి 35 మార్క్స్ ఉంటాయి కదా, అవి మనకి నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటివన్నీ కూడా. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్కులకి మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, discriminating observation, relationship concepts, arithmetical reasoning, verbal and figure classification, arithmetic number series, non-verbal series, coding and decoding, statement and conclusions, syllogism, ఇలాంటివన్నీ కూడా రీజనింగ్ నుంచి ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఒక 6 నెలల వరకు ఒక కరెంట్ అఫైర్స్ రీసెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అవార్డ్స్ కానీ ఏమైనా లాంచింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేంజెస్ అన్నీ కూడా మన చుట్టూ ఎన్విరాన్మెంట్ మనకు చేంజెస్ ఇలాంటివన్నీ కూడా సొసైటీ. సో మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది చూస్తారన్నమాట. సో 6 మంత్స్ మీరు కరెంట్ అఫైర్స్ బుక్ చూసుకున్నట్టయితే సరిపోతుంది. వీటితో పాటుగా ఆ స్టాక్ జీకే మనం చూసినట్టయితే ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా మీకు హైటెక్ విద్య రహస్యం చూసినట్టయితే మొత్తం కవర్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడుగుతూ ఉండండి, రిప్లై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.